జిల్లా లక్సెటిపేట దుబాయ్ నుండి ఇటీవల సెలవులపై స్వదేశానికి భారత్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుడు తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యతా సంక్షేమ సంఘ సభ్యుడు ఎల్లా శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇండియాలో తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రుద్రాంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల దుబాయ్లోని తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్య సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దుబాయ్లో తమ సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో GWSC గల్ఫ్ వింగ్ అధ్యక్షులు రవి కటకం, సంఘం అధ్యక్షులు తోకల శంకర్, ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగ నరసన్న, సభ్యులు పుట్టిరాజు, బింగి నర్సయ్య, ఉట్ను నర్సన్న, ఇంటెప్పు నరేష్, మేడి రమేష్, పల్లికొండ అనిల్, జుంబర్తి నరేష్, జుంబర్తి తిరుపతి, కల్లెడ మహేష్, కొండ్ర నారాయణ, బింగి పోచన్న తదితరులు పాల్గొన్నారు. గంగపుత్ర సహానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై గంగపుత్ర. ఈరోజు దుబాయ్ నుంచి మన మిత్రులందరూ తోటి గల్ఫ్ కార్మికుడు అయితే మొన్న ఇక్కడనే ఉండే రీసెంట్లీ మొన్న ఒక వారం క్రితం ఇంటికి వెళ్ళిండు. ఈయన గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం యొక్క సభ్యుడు. అయితే ఈరోజు అతని ఆత్మకు శాంతింపగలగాలని మన మిత్రులందరూ కూడా ఎంతో ఎక్కడ కలిసినా కానీ ఏ వ్యక్తి ఎక్కడ పలకరించినా కానీ ఎంతో మర్యాద ఇచ్చి మరి అందరితోని ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడించేటువంటి వ్యక్తి ఎవరుగా పలకరించినా కానీ అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడము మన మిత్రులందరూ ఇక్కడ ఎవరైతే అతనితోని అందరు స్నేహంగా ఉంటారో అందరు కూడా చాలా బాధపడుతూ మరి అతని యొక్క ఆత్మకు శాంతింపగలగాలని అందరూ ఈరోజు ఇక్కడ కలిసి మరి అతని ఆత్మ కోసము మరి కొంచెం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరం ఇక్కడికి వచ్చినాము. మరి అతని ఆత్మకు శాంతింపగలవాలని ఆ భగవంతుని కోరుతున్నాము. మరి అట్లాగే మనోళ్ళు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. మీరు కూడా శ్రీ ఎల్లా శ్రీనివాస్ గారు కట్టలింగంపేట గల్ఫ్ కార్మికుడు మరియు యాక్టివ్ కార్యకర్త. ఇక్కడ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు వీళ్ళందరూ మెంబర్లు మన GWSC తరఫున. ఈయన కూడా ఇంతకుముందు ఒకరిద్దరు హాస్పిటల్లో ఉంటే జైలు వాళ్ళని పంపించడానికి చాలా కష్టపడ్డాడు. వాళ్ళకు GWSC తరఫున ఒక టికెట్ కూడా మనం అరేంజ్ చేసి పంపడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈయన ఇంటికి వెళ్ళేవాడు. ఇక్కడ కూడా చాలామంది హెల్ప్ చేసేవాడు, జాబులలో పెట్టించేవాడు. కట్టలింగపూరు చంద్రపూర మండలం చెందిన ఈయన వెకేషన్ చుట్టి లీవ్ కోసం ఇండియాకి వెళ్ళింది. ఇండియాకి వెళ్ళాక ఒక 4-5 రోజుల లోపల చిన్న రోడ్ యాక్సిడెంట్లో మనకు గల్ఫ్ కార్మికుడు యంగ్ యాక్టివ్ కష్టపడి పనిచేసేవాడు. కొత్త ఫ్యూచర్ ఉన్న ఆయన మనం విడిచిపెట్టిపోయినందుకు మనకు బాధ. ఆ బాధలో యాడ్ చేసుకుంటారని అందరం చుట్టుపక్కల గ్రామాలు మరియు ఆయన మిత్రులను అందరం ఒకసారి అందరికీ GWSC తరఫున మనం అకాడ సంతాపం తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇతని ఊరు కట్టలింగంపేట, చందుర్తి మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లా. మరియు ఎల్లా శ్రీనివాస్ మరి వారి కుటుంబానికి కూడా ఏదైతే మన NRI పాలసీ వారికి కూడా కుటుంబానికి వర్తించాలని మరి మన NRI మన ఉద్యమకారులు ఎవరైతే డోన్కన్ కృష్ణన్న, మరి రవన్న, ఇంకా మనులు చాలా ఉన్నారు, వారందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నా. మరి గవర్నమెంట్ కూడా దీనికి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. మరి జై NRI పాలసీ, జై NRI పాలసీ.
వేదికగా బార్దుబాయ్లో ఎల్లా సీనన్న గారు గత 10 రోజుల క్రితం దుబాయ్లో మాతో ఉండి కలిసిమెలిసి ఉన్నటువంటి గల్ఫ్ గంగపుత్ర సహానిధి ఫౌండేషన్ సభ్యుడు, గత 6 సంవత్సరాల నుండి మాతోటి కలిసిమెలిసి ఉన్నటువంటి మా మిత్రుడు, ఆపద వచ్చినా సాపద వచ్చినా మాతోటి ఉండి మరి గత వారం క్రితమే ఇంటికి చేరుకొని మరి ఏదో ఊరిపోయే రానున్న సందర్భంలో వారు యాక్సిడెంట్ లో ఎల్లా సీనన్న గారు మరణించడం మా అందరికీ మీ యొక్క కుటుంబ మిత్రులుగా ఉండి ఈరోజు తన మరణించడాన్ని మాకు వార్త వినంగానే చాలా బాధాకరమైన విషయం. మేమందరం చాలా బాధపడ్డాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి మాతో ఉన్నటువంటి వ్యక్తి మరియు 10-12 ఏళ్ల నుంచి గల్ఫ్ లో ఉన్నటువంటి మిత్రుడు, ఎంతో మందికి సాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం, ఎల్లా సీనన్న గారు వారు మా మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. అలాగే గల్ఫ్ గంగపుత్ర సహానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఎల్లప్పుడూ మేము తోడుండి వారి కుటుంబానికి ఎప్పటికైనా మేము రుణపడి ఉంటామని కూడా మరి వారి కుటుంబానికి మేము తెలియజేస్తున్నాం. ఎల్లా సీనన్న గారికి నిజంగా మా మధ్య లేకపోవడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను చేసిన సేవలు చాలా మంది ఇక్కడ తెప్పించి కంపెనీలో తెప్పించిండు, ఎంతో మంది సెట్ చేసిండు. మరి 10-12 ఏళ్ళు ఉండి వెళ్ళంగానే చుట్టి వెళ్ళిండు, వెకేషన్ వెళ్ళిండు. కానీ అటువంటి ప్రమాదకారం చాలా బాధ అనిపించి ఈరోజు మేము తీవ్రంగా దిగ్భ్రాంతి అయినాం. వారికి నిజంగా మా మిత్రులు అందరం కలిసిమెలిసి ఉండి వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. జై కల్పన, జై గంగపుత్ర.